దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఈ పరిశుద్ధ దినము తండ్రి కృపను బట్టి ఈ రీతిగా మనందరము మరి సన్నిధిని కలిగి ఉండటం ఎంతగానో సంతోషమై ఉన్నది. హల్లెలూయా. మరి చిన్న మంద భయపడకూడని దేవుడు సెలవిచ్చిన రీతిగా మరి భయం లేకుండా ధైర్యంగా మనం అందరం ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ దినముందు దేవుని మహాకృపను బట్టి మరి మనతో మరి సహవాసంగా ఉండటానికి మరి సహోదరి మనమ్మ గారు ఏరి చెన్నై గారి బయటికి వెళ్ళారా, మరి వారి ఇద్దరు కూడా మరి మనతో మరి సహవాసంగా ఈరోజు ఉండటానికి ప్రభు చిత్తమై ఉన్నది కనుక మరి మన మధ్యలో ఉండటం నిజంగా సంతోషిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ ఆయన పిల్లలుగా ఉన్నాం కనుక, ఆయన వాక్యానికి భక్తులుగా ఉండవలసిన వారుగా ఉన్నాం కనుక నిశ్చయంగా ఇది ఎంతో సంతోషకరమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొన్ని విషయాలు మనము చూసుకుంటూ ముందుకు వెళదాం పిల్లరా. ఆయన దయా సంకల్పము అనే వర్తమాన విషయంలో కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వెళదాం. చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 నుంచి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. దేవుడికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక అనేది మనుషులకు అది అర్థం కాదు. హల్లెలూయా. మానవ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అయితే దేవుడు తన యొక్క జగత్కు పునాది వేయబడక మునిపే తన యొక్క ఒక ప్రణాళిక చొప్పున ఆయన ఒక ప్రణాళికను రూపు చేసుకుని ఒక క్రమాన్ని సిద్ధపరుచుకుని ఆ ప్రకారంగా ఈ సృష్టిని చేయటం మొదలుపెట్టారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున, దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం ప్రకారము ఆయనకు ఒక దయా సంకల్పం కూడా ఉంది. ఆ సంకల్పం ప్రకారము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై. హల్లెలూయా. ఎవరి ద్వారానండి? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై ముందుగా, చూడండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్ర కాలంలో మనం దేవుడు భూమి మీదకి పంపించాడండి? లేదు. ధర్మశాస్త్ర కాలంలో ఆయన భూమి మీదకి, చూడండి, మనల్ని పంపించలేదు. అలాగే కాలాలు దాటుకుంటూ ఈ భూమి మీద ఈ వాక్యాన్ని విని సిద్ధపడటానికి, ఈ వాక్యాన్ని విని సిద్ధపడి ఎత్తబడటానికి దేవుని సంకల్పం అంటూ ఉంది. ఆ యొక్క కృప యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుని రాజ్యం వెళ్ళాలి. అది దేవుని యొక్క సంకల్పము, అనాది కాల దయా సంకల్పమైనది. కాబట్టి అందుకే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి తన ఎందు నిమిత్తం వచ్చాడో ఆ యొక్క కార్యం అంతటినీ పూర్తి చేసి, చూసారా, ధర్మశాస్త్రము చేయలేని పని. ధర్మశాస్త్రము చేయలేని పని. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే వచ్చి చేయాలి. కాబట్టి అందుకే ఆయనే శరీరం ధరించుకుని దిగి వచ్చి ఆ కార్యాన్ని పూర్తి చేశారు. అయితే పిల్లరా, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వారి కంటే ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు యొక్క, చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి ముందుగా తన నిర్ణయం అయితే ఉన్నది అంటే నిశ్చయంగా మనం సంతోషించవలసిన వారు. ఎందుకంటే పిల్లరా, ఒక మాట మనం గమనించుకుందాం. ఎవరైనా మన బంధువులు కావచ్చు, మన లేకపోతే పరిచయస్తులు కావచ్చు, ఒక విందుని ఏర్పాటు చేస్తారు. ఆ విందుని ఏర్పాటు చేసినప్పుడు
తనకు కావలసిన వాళ్ళను, అవసరమైన వాళ్ళను ప్రత్యేకించి ఆహ్వానంగా పిలిచి వాళ్ళను మర్యాదగా, గౌరవంగా వాళ్ళు ఏమైతే చేయాలనుకున్నారో ఆ ప్రకారంగా వాళ్ళని గౌరవించి మర్యాద చేసి చక్కటి భోజనం పెట్టి వారు అనుకున్నవన్నీ సమకూర్చి మందుకు పంపిస్తా ఉంటారు. హల్లెలూయా. ఎందుకు చేస్తా ఉన్నారు? అయ్యా మేము ఎందుకు చేస్తున్నాం రండి అంటే వచ్చేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఒక ప్రత్యేకత అనేది కొంతమంది మీదే ఉంటుంది. అందరి మీద ఉంటుందా? అందరి మీద ఉండదు. అలాగనే ఒక ప్రత్యేకమైన సమయముగా, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఈ చివరి కాలంలో మనకిచ్చాడు. అంటే నిశ్చయంగా మన ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఒక ప్రత్యేకమైన ఆహ్వానం వచ్చింది అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి కృప కోసం మనం అక్కడ నిలబడి ఉన్నాము అంటే అది ధన్యత కాదండి? ధన్యత కాదండి? ఈ లోకంలో ఎవరికి ఎవరు లెక్క చేయనటువంటి పరిస్థితులు. అలాంటిది ఎవరికెవరు లెక్కలేని పరిస్థితి. అన్నదమ్ములకే పడదు, అక్క చెల్లెలకే పడదు, ఒక కుటుంబ సభ్యులకే పడదు, వీధిలో ఉన్న వాళ్ళకి పడదు. ఇక్కడ ఎక్కడ చూసినా యుద్ధాలు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మరి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించి ఆహ్వానం ఇచ్చి మనల్ని యేసుక్రీస్తు ద్వారా ఆ గొప్ప విందులోనికి ఆహ్వానిస్తున్నాడంటే మనకంటే ధన్యులు ఇంకొకరు ఉంటారంటారా? హల్లెలూయా. ఎందుకు? ఆ యొక్క పెళ్లి కుమారుడు గారు రాబోతున్నప్పుడు ఆ పెళ్లి విందులో ఎవరినైతే ఆయన ఎన్నికలో ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ఈ ఆహ్వానము. ఈ ఆహ్వానం అందరికీ కాదు. ఎందుకంటే ఆ ఆహ్వానాన్ని బట్టి నిజంగా దేవుడు మనకి ఎంత విలువ ఇచ్చాడో అది మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని గమనించుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. అయితే దేవుడి యొక్క సంకల్పంలో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అది చాలా విలువైనటువంటి కార్యం. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాడు అంటే మనలో ఏం చూసి ప్రేమించాడు ఆయన? కదమ్మా. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు, పలకరిస్తున్నాడు, ప్రతి మంది ఒక మన మీద శ్రద్ధ చూపుతున్నాడు అంటే మనలో ఏ ప్రత్యేకత ఉందని. ఎందుకంటే దేవుడు ప్రేమించే ప్రతి వ్యక్తి వెనక ఒక ప్రత్యేకత దాచబడి ఉంటుంది. అది ఆ వ్యక్తి తెలుసుకుంటే, తన విలువను తాను తెలుసుకుంటే తన జీవితంలో ఎప్పుడూ దిగజారే పని చేయడు. తన విలువ తనకు తెలియనప్పుడు తను ఏమనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో, ఎందుకు చేయాలనుకుంటున్నాడో అతనికి అర్థం కాదు. కాబట్టి తనకు నచ్చిన స్థితిలో అతను వెళ్ళిపోతాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఒకని మార్గము వాడి దృష్టికి యథార్థము. ఒకని మార్గం వాడి దృష్టికి యథార్థము, తుదకు అది మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే మన బుద్ధికి తోచినట్లు, మన ఇష్టానికి నచ్చినట్లు మనం ఏది చేసినా ఆ సమయంలో మంచిగానే మనకు తృప్తినిస్తుంది. కానీ చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుందండి? మనల్ని పాడు చేయడానికి మనమే కారణమవుతున్నాం. అందుకే దేవుడు అనాది కాల సంకల్పంలో పరిశుద్ధులుగా మనము ఒక మంచి ఆత్మీయంగా ఉన్నప్పటికీ మరి పత్రం ఎక్కడొచ్చింది? మనకి పత్రం ఎక్కడొచ్చింది? చూడండి, ఏదేని తోటలో ఆదామును సమస్త సృష్టిని చేసి, ఆదామును తయారు చేసి, ఆదాములో శ్రమను తీసి వారిద్దరిని తోటలో చక్కగా బ్రతకండి బాబు అని చెప్తే వాళ్ళను మోసగించాడు దుష్టుడు. అక్కడ ఒక ప్రేరేపణలోకి వచ్చారా లేదండి? వాళ్ళు వచ్చారా లేదండి? ఒక మాట చూడండి, మనిషి ఎప్పుడు మోసపోతాడు అనేది బాగా మనం తెలుసుకోవాల్సిన విషయం. మనిషి ఎప్పుడు మోసపోతాడు, ఎలా మోసపోతాడు, ఇది చాలా విలువైన విషయం. బాగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తిని నేను మోసం చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆ వ్యక్తిని ఏం చేయాలి? నేను పాడు చేయాలి. మోసం చేయడం అన్నా పాడు చేయడం అన్నా ఒకటే. అది ఎలా జరుగుద్ది? ప్రతిదానికి ఒక లిమిట్, హద్దులు ఉంటాయి అంతేనండి. హద్దులు దాటుకుంటూ వెళితేనే కానీ గమ్యం చేరలేవు, అనుకున్నది జరగదు. అంటే ఒక వ్యక్తిని నేను పాడు చెయ్యాలని అనుకున్నాను అంటే దానికి కూడా నేను ఒక ప్రణాళిక వేయాలి. ఏమవుతుంది? ఒక దొంగతనానికి వెళుతున్నప్పుడు తను ఒక ప్రణాళిక వేసుకుంటే వేసుకోడా, ఇదిగో ఈ టైంలో అయితే వీళ్ళు ఉండరు,
ఈ టైంలో అయితే పక్కలు కూడా ఉండరు, ఈ టైంలో అయితే ఇలాగ మనకు అనుకూలంగా ఉంటది అని ఒక ఇంటికి దొంగతనం వెళ్ళాలంటే కొన్ని దినాలుగా దాన్ని అన్వేషించి గమనించి అంత పక్కబందీగా ప్లాన్ చేసుకుంటాడు, వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోతాడు. అనుకో ఒకటి అలా చూసి దూరిపోతే ఊరుకుంటాడా? బుక్ అయిపోతాడు. అలాగనే చూడండి, దేవుడు ఒక ప్రణాళికతో ఉంటే దుష్టుడు కూడా ఒక ప్రణాళికతో ఉన్నాడు. దుష్టుడు ప్రణాళిక ప్రకారం ఏంటి? దుష్టుని ప్రణాళిక ప్రకారం ఏంటి? ఒక వ్యక్తిని మనం ఏం చేయాలి? నాశనం చేయాలి. ఒక వ్యక్తిని మనము పాడు చేయాలి. మరి దేవుడి ప్రణాళిక ఆ వ్యక్తిని మనం బాగు చేయాలి. పాడైపోయిన వ్యక్తిని చెయ్యనుంచి లేవనెత్తాలి. ఆ వ్యక్తికి జీవితాన్ని ఇవ్వాలి. ఆ వ్యక్తి యొక్క విలువైన తనకు తెలియజేసి గౌరవంగా, లక్షణంగా, మర్యాదగా, క్రమముగా అతను బ్రతకటానికి మనం నేర్పించాలి అనేది దేవుని చిత్తం. అయితే ఇప్పుడు ఆ విధంగానే మీరు పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి ఓ సమస్తాన్ని చేసి, ఇదిగో ఆ సమస్త సృష్టిలో మనిషికి హాని చేసే దేన్ని ఎక్కడ ఉంచలేదు. ఇంకొక మాట చెప్పంటారా? మనిషికి హాని చేసే మొక్క కానీ, మనిషికి హాని చేసే చెట్టు కానీ, మనిషికి హాని చేసే మరి ఏది కూడా ఏదైనా లేదు. ఏది లేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, ప్రతి దానిలో మంచి చెడు ఉంటది, రెండు కూడా ప్రతి దానిలో ఉంటాయి. అయితే దాన్ని చెడు లక్షణాలు కలిగిన వాడు చెడుకు ఉపయోగించుకుంటాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు మంచికి ఉపయోగించుకుంటాడు. అంతే కదండి? ఇప్పుడు దేవుడు మంచి ఉద్దేశంతో అక్కడ ఉంచితే ఆ మంచిని కాస్త చెడ్డగా మార్చడమే దుష్టుడు పని. ఇప్పుడు దుష్టుడు ఈ చెడ్డగా మార్చాలనుకున్నప్పుడు తన మైండ్ లో ఒక వ్యక్తిని నేను మోసగించాలని అనుకున్నప్పుడు బాగా గమనించాలి. ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా నేరుగా ఏ వ్యక్తిని ఒక్క విధంగా పాడు చేయలేడు. అది పాడు చేయాలంటే అంచెలంచెలుగా ఏం చేస్తాడండి? మొట్టమొదటి ప్రయోగము ఎక్కడ పెడతాడు? ఆలోచనలో పెడతాడు. నీతో జ్ఞానయుక్తంగా మాట్లాడి నీ యొక్క ఆలోచన అంతటి అంటే నీ మైండ్ సెట్ అంతా కూడా నువ్వు నీ గురించి ఆలోచించుకునేలా చేయడు. తన మాట, తన వాక్కు చాతుర్యము, తను చెప్పే విధానము తన కోసము ఆలోచించేటట్లు చేస్తాడు. అంటే నిన్ను మాటల చేత ముందు నీ మతిని ఏం చేస్తాడండి? నీ మతిని, నీ ఆలోచనను భ్రమింప చేసి వాడు వైపు ఆకర్షించుకుంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? ఆ వ్యక్తి మీద ఇష్టం పెరుగుతుందా లేదండి? ఏం చెప్పినా వినాలనిపిస్తుందా లేదా? ఏం చెప్పినా నమ్మాలనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదండి? ఖచ్చితంగా ఎప్పుడైతే తన ఆలోచన మైండ్ సెట్ ని మార్చాడో అక్కడ నుండి ఆ వ్యక్తి ఈ వ్యక్తి కోసమే ఆలోచన చేస్తాడు. అనుక్షణం ప్రేమిస్తున్నాడని తిరిగే వాళ్ళని చూడండి, లవ్ చేస్తున్నాడని తిరిగే వాళ్ళని చూడండి, వ్యాపారం కోసం తిరిగే వాళ్ళని చూడండి, అర్థండి. లేకపోతే చూడండి, బంధుత్వం పేరిట కూడా మన చుట్టూ చాలా మంది చేరి ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళని కూడా చూడండి. అంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, వీళ్ళ వల్ల మనకి భవిష్యత్తులో మనకు ఉపయోగం ఉంది. హల్లెలూయా. ఇప్పటి నుంచే మంచిగా వీళ్ళతో ఉంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో నాకు వీళ్ళు ఉపయోగపడతారు అంటే ఏ ప్రణాళిక లేకుండా ఏ ఒక్కరైనా ఏ పనైనా చేస్తారమ్మా? ఏది చేయరు. ఆ ఆలోచనను బట్టి ఏం చేస్తారంటే ముందుగా స్నేహం చేస్తూ మెల్లగా ఆ సమయం వచ్చేటప్పటికి ఒరిజినాలిటీ తీసుకొస్తారు. అప్పటికి ఈ వ్యక్తి వాళ్ళని పూర్తిగా నమ్ముతూ ఉంటాడు. పూర్తిగా నమ్మితేనే కానీ మోసం చేయడానికి అవుతుందా అమ్మా? ఏ వ్యక్తినైనా మోసం చేయాలంటే పూర్తిగా నమ్మాలా అవుతా? నమ్మితేనే కదా మోసం చేయాలి. నమ్మకుండా మోసపోతాడా? ఏ వ్యక్తి మోసపోడెప్పుడుని ఏ వ్యక్తి అయినా మోసపోతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎదటి వ్యక్తిని పూర్తిగా పేకల్లో మునిగిపోయాడు అంటారు చూసారా? అంతగా నమ్మితేనే కానీ మోసపోడు, అంతగా నమ్మితేనే మోసం చేసేవాడికి సులువు. కాబట్టి ఈ దుష్టులైన అపవాదం ఏం చేశాడంటే అవ్వమ్మను అంతగా ప్రేరేపించాడు. మొట్టమొదటి కార్యంగా తన మనస్సును పాడు చేసి, తన ఆలోచన పాడు చేసి, తన వైపు తిప్పుకుని ఇప్పుడు తను చేయదలిచిన ప్రతి కార్యాన్ని జరిగించి ఈ సృష్టికి ఏం తీసుకొచ్చాడండి? పాపాన్ని తీసుకొచ్చాడు. అక్కడి నుండి ఏం వచ్చినాయి?
మనిషికి హాని తలపెట్టే చెట్లు మొలిచాయి, ముళ్ళు వచ్చాయి. అర్థమైందండి? ప్రతి విధమైన చెడు ఈ భూమి మీదకు ప్రారంభమైంది. ప్రతి విధమైన చెడు ఈ భూమి మీదకు ప్రారంభమయ్యి అక్కడ తాగిపోయిందా? ఆ చెడు ప్రతి హృదయంలో కూడా గూడు కట్టుకోవడమే కాదు, కానీ ఆ చెడు నింపుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తిని ఏ విధంగా పాడు చేయాలనే ప్రాంతం ఉన్నాడే, కానీ ఎదుటి వ్యక్తికి ఏ విధంగా సహాయం చేయాలనే వాళ్ళు లేదు. హల్లెలూయా. ఏ కోణంలో చూసినా సరే ఎదుటి వ్యక్తికి ఏ విధంగా సహాయం చేసి వారిని నేను రక్షించగలను, ఏ విధంగా వారి యొక్క పరిస్థితిని నేను సహాయం చేసి విడిపించగలను అని ఆలోచన చేసేవాడు లేడు. కానీ వాళ్ళ ద్వారా మనం ఏ విధంగా లబ్ధి పొందాలి, ఏ విధంగా వాళ్ళ అవసరానికి వాడుకోవాలి అని చూచి ఏదో విధంగా భ్రమించి అవసరం తీరిన తర్వాత వదిలేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. అవునా కదండి? అయితే ఈ భూ ప్రపంచం మీద ఏ ఒక్కరు అలా లేరు, కానీ ఆ ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రణాళిక చేత యేసుక్రీస్తు ద్వారా మనం ఏర్పాటు చేసుకుని మనం రక్షించబడటానికి, హల్లెలూయా, యేసుక్రీస్తు ద్వారా ఎందుకు ఏర్పాటు రావాల్సి వచ్చిందంటే ఈ సమస్తము పాపంలోనికి పోతుంది. ఈ పాపంలో నుంచి విడిపించగలిగిన శక్తి పరిశుద్ధమైన రక్తానికి మాత్రమే ఉంది. ఆ రక్తము యేసుక్రీస్తులో మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేయండి, మనలను విడిపించటానికి ఇక కింద వచనం చూద్దాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ప్రకారంగా ఒకనాటికి ఈ యొక్క సృష్టి పాడైపోతుంది. సృష్టి పాడైపోవడంతో పాటు ప్రజలు కూడా హద్దు మీరిపోతారు. కాబట్టి హద్దు మీరి పాపపు ఊపిలో కూరుకుపోయినటువంటి ప్రతి బిడ్డలను, హల్లెలూయా, చేయి పట్టి బయటికి లాగి ఊపిలో కూరుకుపోతున్న వాడికి చేయి సాయం చేస్తే వాడికి ఎంత ఆనందం కదండి. ఆ విధంగా చేయినిచ్చి వాడిని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు వాడికి అంటిన ప్రతి విధమైన పాపమును, ప్రతి విధమైన బురదను ఏ విధంగా శుద్ధి చేయాలి? ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడాలంటే చూడండి, మురికిపోయి పట్టినటువంటి ఈ బట్టలు శుద్ధి చేయాలంటే ఏం కావాలి? మురికి పట్టినటువంటి ఈ బట్టలు శుభ్రం చేయాలంటే ఏం కావాలి? మంచి సబ్బు కావాలి, సర్ఫ్ సబ్బు కావాలి. అంతేనండి. ఆ సర్ఫ్ సబ్బు వేస్తేనే కానీ ఈ బట్టలు ఉన్న మురికి వదలదు. అలాగనే కొన్ని మురుకులు వదలాలి అంటే కొన్ని రసాయనాలు వాడాలి. అయితే పాపమనే మురికి వదలాలంటే, జీవితంలో ఉన్నటువంటి పాపమనే మురికి, పాపమనే బురద వదిలిపోవాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు అనే రక్తాన్ని అక్కడ లిక్విడ్ గా వాడి చూడాలి. యేసుక్రీస్తు రక్తమే ఆ పాపమనే మరకను, పాపమనే బురదను శుద్ధి చేయగలిగిన శక్తి కలది. అందుకే యేసుక్రీస్తు ద్వారా మనము రక్షింపబడటానికి ఆయన ఎదుట మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అంటే పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా దేవుని ఎదుట మనం కనబడాలి. అది ప్రణాళిక. ఆయన దయ సంకల్పం ఏంటంటే మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని. అయితే పిల్లరా, మనము చూసినట్లయితే ఈ లోకంలో పుట్టాము, పెరుగుతున్నాము. ఆదాము ద్వారా, పితరుల ద్వారా మనకి ఏమొచ్చింది? పాపం అనేది సంక్రమించింది. అయితే పాపం ఊపిలో ఉన్నటువంటి మనందరము ఆ పవిత్రతను పొందుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడ బ్రతుకుతున్నాం? మనము పాపం అనే లోకంలోనే బ్రతుకుతున్నాం. ఎటు చూసినా మనకు పాపము తప్ప పరిశుద్ధత అనేది మన కంటకు కనబడటం లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధులమైన మనము కూడా జీవిస్తున్నాము అంటే చూడండి, ప్రతి విధమైన పరిస్థితుల నుండి ఏ విధంగా నిన్ను పాడు చేయాలని చూస్తున్నారే తప్ప నీకు మేలు చేయడానికి ఒక్కరు చూడలేకపోతున్నారు. ఎందుకు? ప్రతి ఒక్కరిలో పాపపు దేశము నిండిపోయి ఉంది. హల్లెలూయా. అసలు పాపము
ఈ లోకంలో పాపంతో నిండిపోయి ఆ ప్రభావం మన మీద చూపించడానికి మరి కారణం ఏంటి? మనము లోకంలోనే ఉన్నాము కదా, మనం పరిశుద్ధులుగా అనుకుంటున్నాం కదా. అయితే ఈ లోకాన్ని జయించాలంటే, పరిశుద్ధులుగా మారాలంటే మనం ఏం చేయాలి? అందుకే వాక్యం చెప్తుంది. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం త్వరగా. ఈ లోకమునైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకాన్ని, లోకంలో ఉన్నదాన్ని ఏం చేయాలి? మనం ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించకూడదు అంటే, అందులో దేవుని యొక్క చిత్తము ఎంత మాత్రమో లేదు. హల్లెలూయా. చూడండి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించడం ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటి? ఒక వ్యక్తిని నేను ఇప్పుడు నా సహోదరుడు శనయ్య ఉన్నాను, నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ యొక్క వెనకాల ఉన్న భావం ఏంటి? నేను ఎలా ప్రేమిస్తున్నాను ఆయన్ని? నేను తిమోతిని ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నాను? తెలియదు కదమ్మా. నేను ప్రేమిస్తున్నానంటే నిజం కదండి, తెలియదా వద్దా? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏంటి అర్థము? నీవు కలిగిన ప్రతి ఇష్టాన్ని కూడా నేను గౌరవిస్తున్నాను. హల్లెలూయా. నువ్వు చెప్పిన ప్రతి మాటను నేను వింటున్నాను, విని దాని ప్రకారం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. అంతేనండి. ప్రేమించడం ఇంకేమైనా ఉందా? అంతేనండి. ఇప్పుడు తిమోతి నన్ను ప్రేమించాడు, తిమోతి నన్ను ప్రేమించాడు, నేను తిమోతిని ప్రేమించాను. నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాను. అంటే అర్థం ఏంటి? నీవు ప్రతి విధమైన ఆలోచన కూడా నేను ఇష్టపడుతున్నాను. నా ప్రతి విధమైన ఆలోచన నీవు కూడా ఇష్టపడుతున్నావు. అంటే ఇది మంచిదని నమ్మి సహవాసం చేస్తున్నాము కాబట్టి ఆ ప్రేమ మన మధ్య బ్రతుకుతూ ముందుకెళ్తుంది. అంతేగాని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి లోపల ఆలోచన పెట్టుకున్నాం అనుకో, ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? ఏదో ఒక రోజుకి బయటకు వస్తుంది, ఆ తర్వాత ఎడబాటు అనేది కూడా వస్తుంది. అందుకే లోకపు ప్రేమ ఎలాంటిదంటే పైకి ఒకలాగుంటే లోపలకు ఒకలాగుంటుంది. కానీ క్రీస్తు ప్రేమ నిన్న నేడు నిరంతరము ఒకేలా ఉంటుంది, అది మారదు. కాబట్టి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. అసలు ఏముంది లోకంలో? లోకంలో ఏముంది? ఇంకా కింద చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. ఏముందండి లోకంలో? ఏముంది లోకంలో? ఏముందండి? నేత్రాశ. అంటే మనిషికి ఎన్ని ఆశలు ఉంటాయండి? కంటికి కూడా ఆశ ఉంది, పంటికి ఆశ ఉంది, ఒంటికి ఆశ ఉంది. ఉందా లేదండి? ఉందా లేదా? అంటే శరీరంలో ఉన్న ప్రతి దానికి కూడా ఒక్క విధంగా చెప్పాలంటే ఒక ఆశ, తలంపు, ఉద్దేశం ఖచ్చితంగా ఉన్నాయి. ఇక మనం గమనించినట్లయితే లోకంలో ఉన్నదంతా అనగా ఏముంది? లోకంలో ఏముంది? నేత్రాశ. నేత్రాశ, శరీరాశ. అంటే ఈ కంటితో చూసిన ప్రతి దాన్ని కూడా మొట్టమొదటిగా ఏం చేస్తామండి? కన్ను బాగా పట్టుకోండి. కన్ను దృశ్యమైనదా అదృశ్యమైనదా? దృశ్యమైనది. శరీరము దృశ్యమైనదా అదృశ్యమైనదా? కనబడుతుందా లేదా? కనబడుతుంది. అంటే ఈ కన్ను ఈ శరీరానికి చూడండి ఒకలాంటి ఆశ. చూసిన వెంటనే ఆశ ఎక్కడికి వెళ్ళిపోతుంది?
ఆత్మానుసారమైనటువంటి లోకానికి వెళ్ళిపోతాం. చూసిన వెంటనే కన్నుకి తృప్తుందా? ఏముందండి అంటే మనమా వస్తువు చూస్తే ఆశ, ఫలాలు చూస్తే ఆశ, వస్త్రాలు చూస్తే ఆశ, వాహనాలు చూస్తే ఆశ. ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళ ఆలోచనలన్నీ చూసిన వెంటనే ఇది ఉంటే బాగుండును. హల్లెలూయా. నాకు నా కుటుంబానికి నా పిల్లలకు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకో, వాళ్ళ ఆశ అంతా ఎక్కడ ఉంటుంది? ఎటు ప్రయాణం చేయండి, వాళ్ళ ఆశ అంతా చుట్టూ ఉన్న కొంపల మీద ఉంటుంది. అవునా కదండి? చుట్టూ ఉన్న కొంపల మీద. ఎందుకు? ఏ కొంప బాగా కట్టారు, ఏ కొంప అందంగా ఉంది, ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనేది. అంటే ఈ కన్ను చూస్తుంది కాబట్టి ఈ విధంగా ఉండాలని ఒక ఆశ. అలాగే చారలు అయితే బట్టలు కొనుక్కోవాలనే తలంపు చిన్నది పుట్టింది, అంతే. అదేదా అక్కడతో ఆగిపోయిందా? ఏం కొనాలి, ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ రేంజ్లో కొనాలి, ఏ మోడల్లో కొనాలి, ఆలోచన ఎలా మారిపోతున్నాయి చూసారా? ఓన్లే ఏదైతే ఏమైంది అంటే మనం ఎక్కడ తప్పిపోతున్నాము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విధానాన్ని మనము ఎక్కువగా మనల్ని మర్చిపోయి దాన్ని ప్రేమిస్తా ఉన్నాం. నా శరీరం కప్పుకోవడానికి ఏదైతే ఎదురద్దు, ఏదైతే ఏంటి అనుకున్నాం అనుకో నాకు ఇలాంటిది కావాలనే ఆలోచన వస్తుందమ్మా? రాదు. ఏమొస్తుంది? నేను ఆత్మీయంగా ఉండాలనుకున్నాను అంటే నాకు ఒక మంచి శుభ్రమైన పిచ్చి పిచ్చి రంగులు, పిచ్చి పిచ్చి గళ్ళు, పిచ్చి పిచ్చి డిజైన్లు లేకుండా నేను నా మనసు పరిశుద్ధమైందని తెలియాలి అంటే నా ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా పరిశుద్ధంగా కనపడాలి. అవునా కదండి? లోపల ఉన్నదాన్ని బయటకు చూపించేదే అవునా కదమ్మా? నా లోపల దొంగతనం చేయాలని ఒక ఆశ నాకు ఉంది. కానీ నేను ఒక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు నచ్చింది ఉంది. అంతవరకు నేను మంచిగానే. అక్కడికి ఎందులోకి అది చూసిన అమ్మో ఇదేదో బాగుందా అనిపించింది. లోన్ అన్నప్పుడు బయటకు వచ్చేద్దాం లేదా? అది ఎంతమంది పని చెప్తున్నాడు ఇప్పుడు? కంటికి పని చెప్తున్నాడు, చేతులకు పని చెప్తున్నాడు, కాళ్ళకు పని చెప్తున్నాడు, అన్నింటికి పని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏ విధంగానైనా లోపల ఉన్న ఆశను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏదైనా అంతే కదా. అందుకే ఏం చెప్తున్నాడంటే విశ్వాస జీవితంలో ఉన్న మనందరం కూడా దేవుని సంకల్పంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం కనబడాలి అంటే మొట్టమొదటిగా లోకాన్ని మనము ప్రేమించకూడదు. లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఇష్టపడి మన నెత్తిని పెట్టుకోకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, ఇక చెప్పాలంటే జీవపు డంబం. అంటే అర్థం ఏంటి? గర్వం. జీవపు డంబం అనగా గర్వం. నువ్వెంత, నీ బ్రతికెంత, నేను కాబట్టి ఇలా చేస్తున్నాను, నీ వల్ల అవుతుందా? అన కదమ్మా, మరలేదు అలాంటి వాళ్ళు. అంటే ఆ జీవపు డంబం ఆ వ్యక్తిని గర్వంలో తీసుకెళ్ళిపోతుంది. అందుకే వాక్యం చెప్తుంది ఏంటంట? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తిలో గర్వపు మాటలు, గర్వపు లక్షణాలు మనం చూసాము అంటే ఆల్రెడీ వెనకాల నాశనం అనేది ప్రారంభమైపోయింది అని అర్థం. అర్థవుందండి? అయితే వాటన్నిటిని మనం ఏం చేయాలట? గమనించుకోవాలి. మనం ఎక్కడున్నామో, ఎలాగున్నామో విశ్వాస జీవితంలో వివేచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకు ముందుకు వెళ్ళాలి అంటే మనము భార్య అయి ఉన్నాము, ఆయన భర్త అయి ఉన్నాడు. ఏ భార్యకైనా తన భర్త ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుస్తుందో తెలీదా? ఆ మూమెంట్ అంతా తనతో జీవనం గడుపుతుంది కాబట్టి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇదిగో ఈ పని చేసి నా భర్తకు నేను కోపం తేయకూడదు, ఇదిగో ఈ పని చేసి నేను నా భర్తకు నేను విరోధం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అలాంటి తప్పనిసరి పరిస్థితి వచ్చిన సర్దుకుని పోవడానికి, తప్పించుకోవడానికే చూస్తుంది. కానీ ఏమంటే అన్నయ్య తర్వాత చూసుకుందాం, మళ్ళీ దొరుకుతుంది నాకు అని తప్పు చేయడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడదు కదా. అలా ఇష్టపడింది అంటే ఏం చేస్తుంది? భర్తను మోసం చేస్తుంది. భర్తను మోసగిస్తుంది అంటే ఎవరు మోసగిస్తుంది? దేవుణ్ణి మోసగిస్తాం. హల్లెలూయా. అంటే ఆ జీవితంలో ఎప్పటికైనా అభివృద్ధి ఇంకా ఉండదు. లోకాశలోకి పోతుంది కాబట్టి, లోక తరంలోకి పోతుంది, ఇంకా నాశనానికి వెళ్ళిపోతుంది.
ఇంకా అది నాశనమే, ఇంకా అది వేరే ఏం లేదు. అయితే ఇంకా ఆ నాశనం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, వాక్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదివినా. మీరు అపరాధముల చేతను మొదటి నుంచి మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. ఎవరినండి ప్రేరేపిస్తుంది శక్తి? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ అదే చూడండి, మళ్ళా చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మనం పాపంలో ఉన్నామని, తప్పు చేశామని, నిస్సాయులుగా ఉండి చచ్చిన స్థితిలో ఉన్నామని మనకు తెలీదా? తెలుసు. ఉండగా చూడండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఎవరండి? వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాయుమండల సంబంధి అర్థం ఏంటి? గాలి. గాల్లో తిరుగుతున్నాయి దయ్యాలు, అదేనండి. గాల్లో తిరుగుతున్నటువంటి దుష్ట శక్తులు అధిపతి. అంటే దెయ్యాలు కూడా అధిపతి ఉంటాడా? వాడే ఎవరో? లూసిఫర్. హల్లెలూయా. వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతి. అర్థమైందండి. ఇంకా చెప్తున్నాడు చూడండి, అనగా అవిధేయులైన ఎవరి మీద వస్తాడండి వాడు? అవిధేయులైన వాటిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడిచికొంటిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచానికి కూడా ధర్మం ఉందంట. లోక ధర్మం వేరు, ప్రపంచ ధర్మం వేరు. ఏంటండి? లోక ధర్మం వేరు, ప్రపంచ ధర్మం వేరు. ప్రపంచమన్నా లోకమే, అదేనా? అంటే ఈ లోకానికి కొన్ని సూచనలు, ఆ లోకాన్ని ఇష్టపట్టుకోవడానికి, నెరవేర్చుకోవడానికి, లోకాశలకు, లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు వాళ్ళ యొక్క జాతరలు, ఇంకా వాళ్ళ యొక్క నమూనాలు, ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ లోక ప్రభావము చాలా ఎక్కువగా పనిచేస్తా ఉంది. అయితే విశ్వాసులు మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ ప్రభావం, లోక ప్రభావం ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? అవిధేయులైన వారి మీద. అవిధేయులు అంటే ఎవరు? అవిధేయులు అంటే ఎవరు? బుద్ధి లేని కన్యకలు. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే, ఇది సత్యమని ఎరిగేయో దాన్ని నమ్మని వారు. అంటే ఇంకా అవిధేయులు అంటే ఎవరు చెప్పినా, నేను యేసుక్రీస్తు దేవుడిని నమ్ముకున్నాను అని మానక చర్చికి వస్తారు, వెళ్తారు. చర్చి దగ్గర గొంతు చించుకునేలా వాక్యం ఎంత విన్నా అది మొరకెక్కదు. ఇక్కడ ఓకే, బయటికి వెళ్ళండి, మళ్ళీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా బతుకుతారు. అంటే ఎన్ని రోజులు గడిచినా కూడా వాళ్ళ జీవితంలో మార్పు కనబడదు. చూసారా? వాళ్ళు ఎవరండి? వాళ్ళు అవిధేయులు, అనగా అవిశ్వాసులు. వాక్యానికి విధేయత చూపని వాళ్ళు. విధేయత చూపే వాళ్ళు ఏం చేస్తారు? నమ్ముతారు, దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడతారు. తినమ్మా, విధేయులు. అవిధేయులు అంటే దానికి ఎప్పుడు సపోర్టింగ్ గా ఉండరు. వాళ్ళకి నచ్చింది కాబట్టి వస్తారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. చర్చిలోకి వచ్చినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగానే ఉంటారు, బయటికి వెళ్ళినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగానే ఉంటారు. వాక్యానికి నచ్చినట్లు కానీ, సంఘానికి నచ్చినట్లు కానీ వారి జీవితం ఎన్నడూ మార్చుకోరు. ఎందుకంటే వాళ్ళు లోబడే తత్వం వాళ్ళకి లేదు. అంటే వాళ్ళు ఎవరికి లోబడి ఉన్నారు? వాయుమండల అధిపతి అయిన ప్రపంచాన్ని ప్రేరేపించే ఒక శక్తి ఉంది, అదే లూసిఫర్. ఆ సాతాను శక్తికి లోబడి ఉన్నారు కాబట్టి
వారి లోపల దయ్యం ఉంటే దేవుని యొక్క వాక్యం పనిచేస్తారు అక్కడ? వాక్యాన్ని చోటిస్తారా? ఎప్పటికీ ఎవరు. అందుకే వాళ్ళ జీవితాల్లో మార్పులు రావు. కాబట్టి అందుకే ఇప్పుడు లోక ధర్మాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు లోక ధర్మాన్ని బట్టి అనుసరించి ముందుకెళ్ళాలా లేదా తప్పించుకోవాలా? తప్పించుకోవాలి. అది గుర్తించాలి. ఇది తప్పు, ఇది వాక్యానికి విరుద్ధము, ఇది మనం చేయకూడదు అని మనం ఎప్పుడైతే గమనించామో దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమన్నాడు చూడండి, ఈ ప్రపంచము ధర్మము చొప్పున మునుపు నడిచికొంటిరి, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా. ఆ ప్రపంచ ధర్మాన్ని చెప్పున ఈ లోకాశకు పోయినప్పుడు, నేత్రాశకు పోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మనము కూడా ఒకరిలా కలిసిపోతాం. లోకంలో ఏదో పండగ జరుగుతుందండి, పండగ జరుగుతుంది, మనకేమైనా అవసరమా? ఆ పండగ సందర్భంగా వాళ్ళందరూ ఒక కోడినో కుక్కనో నచ్చిందని ఏదో తెచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? చేసుకుంటారు. మనకు పని ఏంటి? వాళ్ళు చేసుకున్న రోజు మనవాళ్ళు కూడా చేసేస్తారు. వాళ్ళు చేసిన రోజే మనల్ని కూడా తెచ్చుకుందాన్ని వీళ్ళు కూడా. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక మాట అంటారు, నలుగురితో అర్థమైందండి. అంతే కదా, నలుగురితో పొలంతో అనే కదండి. అంటే ఏమైపోతున్నారు వీళ్ళ మనస్సాక్షి ఏమైపోతుంది? పూర్తిగా దేవుని యందు ఆసక్తి ఉందా? వీళ్ళకి విధేయత చూపుతున్నారా? చూపలేకపోతున్నారు. ఇంకా లోపల ఏముందంటే అవిశ్వాసమే ఇంకా రాజ్యం వెళతా ఉంది. అలాంటి వాళ్ళను భుజము తట్టి మళ్ళా వెనకకు లాగి, ఎందుకంటే దేవుడు నీ మీద ఉంచిన నమ్మకం, దేవుడు నీ మీద ఉంచిన ఉద్దేశము ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. అది నీకు తెలుసుకున్నప్పుడే నీ స్థానం ఏంటో, దేవుని స్థానం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడే స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తావు. అసలు ప్రయత్నమే చేయకపోతే ఎప్పటికో ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదండి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం అనేది చేస్తూ, హల్లెలూయా, ప్రయత్నం అనేది చేస్తూ లోక కార్యాలలో లోకస్తులుగా మనము ఉండకూడదు. అలా ఉండే వ్యక్తుల్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇంకా ముందుకెళ్ళినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం నుంచి తర్వాత చదువుకుందాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలానే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రములో ప్రవక్తల ఉపదేశములైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువు. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనములకు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు ఉన్నారే. హల్లెలూయా, హల్లెలూయా. జీవానికి పోయే దారేంటి? చిన్నదే, పెద్దగా కనబడదు. ఆ చిన్న మార్గమైనా సరే ఆ మార్గంలో ఎలాగైనా దూరటానికి ప్రయత్నం చేయాలి తప్ప, అడ్డొచ్చే ప్రతి దాన్ని వదులుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప, విశాలమైన మార్గం కావాలి అని అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామా? నాశనానికి వెళ్ళిపోతాం. అక్కడికి నాశనానికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే, దాని ముందు చెప్పిన మాట, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందరో అలాగనే మీరు వారికి చేయండి. నువ్వు ఇవ్వకుండా నీకు వస్తుందా? నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించకుండా ఆ వ్యక్తి దగ్గర నుంచి ప్రేమ పొందుకోవాలంటే నీ వల్ల అవుతుందా? అవుతుంది కదమ్మా. ఈరోజు ఇతరులను ప్రేమించటము అర్థం కావడం లేదు, సహోదరు ప్రేమ కలిగి జీవించే విధానం అర్థం కావడం లేదు. కానీ వాక్యానికి తగ్గట్టు
దేవునికి తగ్గట్టు మన జీవితాన్ని మనం ఉంచుకోలేము. వాక్యానికి తగినటువంటి మాటలు మనం మాట్లాడలేము. వాక్యానికి తగినటువంటి వినయ విధేయతలు చూపించలేము. వాక్యానికి తగినటువంటి అలంకరణ అనగా ఆ నిండుగా దుస్తులు వేసుకుని ఆ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ వస్త్రములను మనం ధరించలేము. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన వరకు మనం చూసుకోం, కానీ కనిపిస్తున్న ప్రతి వారికి కామెంట్ చేయటం మొదలెడతాం. హల్లెలూయా. అంతేనండి. నీ చీర ఎలాగ ఉంది, లేకపోతే నీ రూపం ఎలాగ ఉంది, లేదా నీ మాటలు ఎలాగ ఉన్నాయి, నీ నడక ఎలాగ ఉంది, ఇతరులను మనం ఏం చేస్తాము, నువ్వు అలా ఉంటే కాదు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడానికి చూస్తాం. కదమ్మా. అంటే ఇతరులకు మీద నాయకత్వం చేయడానికి, ఇతరులు ఏదో మాట అంటానికి చూస్తూ ఉంటాం, కానీ అసలు నా జీవితం ఆ ఇతరులు అనే ముందు నేను సరిగా ఉన్నానా లేదా, నేను జీవితం సరిగా ఉందా లేదా, నేను కరెక్ట్ గా ఉండి మాట్లాడితేనే కదా ఇతరులు సరిచేయబడతారు అనే ఆలోచన వీళ్ళు మర్చిపోతారు. అందుకే వాక్యం ఏం చెప్తుంది, కావున మనుషులు మీరు ఏమి చేయవలనని మీరు కోరుతురో. వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో, వాళ్ళు ఎలా ఉంటే మంచిదని అనుకుంటున్నారో, వాళ్ళ గురించి మీరు ఏమేమి అనుకుంటున్నారో వాళ్ళ గురించి మీరు అనుకోవడం కాదు, వాళ్ళని మీరు ప్రశ్నించడం కాదు, కానీ మొదటిగా మీరే అదే అన్నాడు, అలాగనే మీరును వారికి చేయండి. ముందు మీరు అలాగే చేసి వాళ్ళకి చూపించండి. మీరు అలా మాట్లాడినప్పుడు మీ జీవితం అలా ఉందని వాళ్ళని నిరూపించి, ఇదిగో ఇది వాక్యము, ఇదిగో ఇది సత్యము, ఇదిగో నా జీవితాన్ని నేను క్రమపరుచుకున్నాను, కాబట్టి ప్రతి విశ్వాసం ఇలాగ ఉండాలని మనం హెచ్చరించామనుకో, అది ఏమవుతుంది, సువార్త అవుతుంది. ఇదేనండి మనం బ్రతుకుతున్నాం, బ్రతుకునే ఇతరులకు చెప్తున్నాం. నువ్వు చెప్పకపోయినా కనబడుతుంది. అది దేవుడు కోరుకునేది, ఇష్టపడేది. ఇంకా అన్నాడు చాలా మంచి విలువైన మాట, ఇది ఇలా ఉండటం, ఇలా జరగటం ఏమన్నాడు, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుడు ఆది నుంచి ధర్మశాస్త్రంలోనే కాదు, ఈ కృపాకాలంలోనే కాదు, ఎక్కడైనా సరే దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇతరులు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు అనుకోవడం కాదు, నువ్వు దానిని నీ శరీరం ముందు నువ్వు చూపించి వాళ్ళకి చెప్పు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది, ఇప్పుడు కృపాకాలం కూడా అదే చెప్తుంది. దానినే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే నీ పొరుగు వాడి గురించి నీకు అర్థమవుతుంది, నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. అంటే నాలో ఉన్న లోపాన్ని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి, నా లోపాన్ని నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి, నేను ఇలా మంచిగా ఉండాలనుకుంటున్నాను, మంచిగా జీవించాలనుకుంటున్నాను, వాక్యం ఏది చెప్పిందో అది నా జీవితం మీద ధరించుకుని నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే నేను రైట్ మార్గంలో ఉన్నాను, కాబట్టి అందరూ ఇలాగే ఉంటారని నేను కూడా అనుకుంటాను. ఇప్పుడు నన్ను నేను సరి చేసుకోలేదు, నేను ఇప్పుడు మురికి బట్టలు వేసుకునే ఉంటాను, నేను ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లుగానే ఉంటాను. ఇప్పుడు అందరు నా కంటికి మంచి వాళ్ళగా కనబడతారా, పరిశుద్ధంగా కనబడతారా? ఏమా కనబడరు. లోకంలో ఒక సామెత ఉంది కదా, పచ్చగా ఆమెను వచ్చినోడి కంట లోకం అంతా ఎలా కనబడుతుంది, పచ్చగానే కనబడతారు. అదేనండి. అంటే దేవుని యొక్క సంకల్పం మన మీద నెరవేర్చబడాలి అంటే అదేంటో ముందు మనం తెలుసుకోవాలి, దాని ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడు దేవుని ఉద్దేశాన్ని, చిత్తాన్ని జరిగించి ఇతరులకు చూపించినప్పుడు అప్పుడే నీ మీద ఏంటో, నీ ప్రేమ ఏంటో నీకు కనబడుతుంది. అప్పుడే నువ్వు అదే మనసుతో ఇతరులను కూడా నువ్వు ప్రేమిస్తావు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఇరుకు మార్గం అది ఎంత కష్టమైందైనా ఇష్టపడేవాడికి కష్టమా? అది ఇష్టపడేవాడు ఆడి కంటికి అది చూడండి, చేయమనటానికి కూడా వీల్లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు వాడు ఇష్టపడినప్పుడు దాన్ని ఎలాగైనా సరే నేను దాన్ని చూడాలని అనుకుంటాను కూడా. ఎందుకంటే అందుకే ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించేటప్పుడు నీకు అడ్డొస్తున్న ప్రతిదీ అనగా
వాక్యానికి వ్యతిరేకమైనది ప్రతిదీ కూడా నువ్వు నరుక్కుంటూ తెక్కొట్టుకుంటూ వాక్యానికి తగినట్లు నువ్వు మారిపోతే నువ్వు అడుగు పెట్టి గడలపైపోతా ఉంటుంది. నీకు నచ్చిన తోలకి చేస్తున్నారు, అడ్జస్ట్ అయిపోవడం నీకు తెలుస్తుంది. అడ్జస్ట్మెంట్ అయిపోవడం అది లేదనుకో, ఆ అడ్జస్ట్మెంట్ అవ్వడం నీకు తెలియనప్పుడు నువ్వు రాజీకి వస్తావా? నీ చీర మీద మ్యాచింగ్ అయ్యి జాకెట్ లేకపోతే చీర కట్టుకుంటావా? మా ఏదైతే ఏమైనా ఒళ్ళు కప్పుకోవడానికే అనుకుని వచ్చేయచ్చు కదా. నీ చీర మీద మ్యాచింగ్ అయ్యేది లేకపోతే నువ్వు కట్టుకోవు. నువ్వు కూర వండేటప్పుడు దానికి అవసరమైన మసాలా దినుసులు లేకపోతే కూర ఉండవు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అడ్జస్ట్మెంట్ అయ్యే విధానం నీకు లేదు. అది మంచిదే. అదే లోకంలోనూ నెరవేరుస్తున్నావు, కానీ ఆత్మీయ జీవితంలో నెరవేరిస్తే ఇంకెంత బాగుంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఇది వాక్యానికి విరుద్ధమైనది. ఇది మన దగ్గర ఉండకూడదు. ఇది మన జీవితంలో జరగకూడదు. మన కుటుంబంలో ఇలా ఉండకూడదు. ఖచ్చితంగా మన కుటుంబం అంతా ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే వాక్యం చదివిస్తుంది. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. కాబట్టి ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఇదిగో నేను నన్ను వెంబడించే వాళ్ళందరూ ఇలా ఉండాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఏది చెప్పాడు అదే విధంగా పౌలు గారు చెప్తున్నాడు. అదే విధంగా వాక్యం అంతా కూడా అదే మనం చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాక్యానికి కట్టుబడి ఆ ఇరుకు ద్వారమైన ఇష్టపడాలి. అది ఎంత కష్టమైన దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. కానీ లోకమంతా విశాలంగా ఉందని పరుగులు తీస్తూ గంతులు వేస్తూ వెళితే అది నాశనానికి తప్ప నిత్య జీవానికి మాత్రం నిన్ను నడిపించదు. దేవుని దయా సంకల్పం నీ పట్ల నెరవేరదు. ఇంకా చెప్పాలంటే చూద్దాం. లేవికాండము 19వ అధ్యాయం 18వ వచనం. లేవికాండము త్వరగా 19వ అధ్యాయము 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. నేను యెహోవాను. హల్లెలూయా. ఏమన్నాడండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకా ఏం చెప్తున్నాడు? దాని ముందు ఏమన్నాడు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. హల్లెలూయా. ఎవరైనా నీ పట్ల ఏదైనా అనరాని మాటలు అన్నారు, లేకపోతే నీకు హాని తలపెట్టారు, అప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా వీడైనా మోసం చేశాడని నీకు తెలుసు. ఈ అమ్మ వల్ల నా జీవితం ఎలా అయిపోయిందని తెలుసు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు అవిశ్వాసం అయితే నీ సంగతి నేను తెలుస్తానని చెప్పి కక్ష కట్టి కీడుకు ప్రతి కీడు చేస్తాం. అంతే కదండి, లోక నైజమే అది. నేను ఎలాగైనా నువ్వు నాకు హాని చేసేవాడు, నేను ఎలాగైనా నేను దెబ్బతీయాలని చూస్తావు. అదే నిజమైన ఆత్మీయ జీవితం అయితే ఏం చేస్తావంటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. వాక్యం ఏం చెప్తుంది? కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని చెప్తుంది. సరే, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ కీడుకు ప్రతి కీడు చేయకుండా నిన్ను నువ్వు కట్టుకోవాలి అనుకుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నీలో సహోదర ప్రేమ ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించే లక్షణం నీకున్నదనుకో, అప్పుడు నీకు కీడు చేసినటువంటి సహోదరుని కనబడినప్పుడు నువ్వేం చేస్తావు? కక్ష తీర్చుకోవడానికి మాత్రం నువ్వు చూడవు. కానీ ప్రభువా తెలుసో తెలియక వాళ్ళు ఏదో చేసేవాళ్ళే, దయచేసి వాళ్ళని క్షమించు. హల్లెలూయా. వాళ్ళని క్షమించి వాళ్ళకి మంచి మనసును దయచేసి వాళ్లకు ఒక మంచి భవిష్యత్తును దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తావు. అందుకోసమే అక్కడ ఏం జరుగుతుందండి? ఆ ప్రార్థన చేయటం బట్టే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుని చిత్తాన్ని బట్టి వాళ్ళు మార్పు చెందే అవకాశం ఉంటుంది. అంటే నీకు సహోదర ప్రేమ కలిగి ఉన్నావు అనగా, సహోదర ప్రేమ అనగా క్రీస్తు ప్రేమ. అంతేనండి, యేసుక్రీస్తు దేవుడిని నమ్మావు కాబట్టి, యేసుక్రీస్తు కలిగినటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ప్రేమను పంచడానికే చూస్తావు. ఆ ప్రేమ నీలో లేకపోతే వారా అంటే నువ్వు అలా ఒకసారి అంటే ఎక్కువ ఏం చేస్తావు?
నువ్వు 2 సార్లు అంటావు. కాబట్టి అది ఈ ప్రేమ లోక ప్రేమ. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను నమ్మొద్దు. అవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఎందుకంటే మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది తెలుసండి, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి దుష్టుడు ఏదో ఒక విధంగా ప్రేరేపించి నీ లోపల ఎదట వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచడం, నీ రెచ్చగొట్టలు వేస్తూ ఉంటాడు. ఆ ప్రేరణ వచ్చినప్పుడే నువ్వు గమనించుకోవాలి. ఈరోజు ఇంకొక విషయం చెప్పమంటారా? ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఆటంకపరచటానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? ప్రధాన కారణం ఒంట్లోనే ఉంది. ఏంటది? బీపీ. ఎక్కడ పెట్టాడు? ఒంట్లోనే పెట్టాడు. నువ్వు ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంగా, ఎంత భక్తి చేసినా నీకు నచ్చని పని చిన్నది ఎవరైనా చేస్తే పనులు పనిచేస్తుంది. ఇంకా మళ్ళీ మామూలుగా కాదు, ఎక్కడి నుంచో తన్నుకొచ్చేస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ విశ్వాసం ఏమైపోయింది? కోపం వచ్చినప్పుడు అయిపోయిందా? నీ బీపీ పెరిగింది. నీ బీపీ పెరిగినప్పుడు నీ కోపం వచ్చింది. కోపంలో ఏదేదో అనేసి నోరు జారిపోయావు. ఇప్పుడు ఇన్నాళ్ళు సంపాదించిన విశ్వాసం అంతా ఏమైపోయింది? ఇక్కడ పోయింది. ఆల్రెడీ చచ్చిపోయావు, మళ్ళా బతకాలి. అంతేనమ్మా? అంటే నిన్ను దేవుని చిత్తం నెరవేర్చకుండా కూడా నీ ఒంటిలో బీపీ పెట్టాడు. ఎవడో? దుష్టుడే. ఎందుకు పెట్టాడు? బీపీ ఎందుకు వచ్చింది? ఉప్పు వల్ల. ఉప్పు ఎందులో ఉంది? నీ నచ్చిందల్లా లోపల పడేయటం వల్ల అదేమైపోతుంది? దాన్ని తయారు చేస్తుంది. అంతేనమ్మా? అంతేనా? బీపీ అడ్డమైన చెత్త తినే వాళ్ళకి మాత్రమే వస్తుంది ఎక్కువగా. అంటే ఏది తినాలో అది తిను, ఎంత తినాలో అంతే తిను. కూర బాగుందని మొత్తం ఎక్కువ వేసావు, ఏమైంది ఇప్పుడు? మనకి ఉప్పు శాతం తినాలండి, ఒక 5% వెళ్ళాలని అనుకుందాం. మరి ఎంత మనకు తెలియదు కానీ అనుకుందాం, మన బాడీకి ఒక 5% కావాలి. ఇంత కడుపు నిండా ఇంత తింటే నీకు వచ్చేసింది. ఇప్పుడు నువ్వేం చేసావు? ఇదో కొంచెం అదో కొంచెం అనేసి బాగుంది కదా అనేసి ఇంకొక ముద్ద ఒక మోతాదు కొంచెం లాగించేసావు. ఇప్పుడు ఆ మోతాదుతో సరిపోయిందా? నీకు తెలియకుండానే అందులో ఉప్పు శాతం పెరిగిపోయిందా లేదా? మరి లోన్ ఉన్నది ఎక్కడ పోతే ఏమా పెరిగిపోతుందా లేదా? అలాగే దేవుని చిత్తమును ఏ విధంగా నెరవేర్చకుండా మనిషి పతనం అవ్వాలి అని ఆలోచన చేసి ప్రకృతిని సమస్తము వక్ర చేసుకుంటూ శరీరాన్ని పాడు చేస్తూ వాడు పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఉపవాసం ఉండి లేకపోతే అంతంత మాత్రంగా సరిపడగా మనం తిని ఆలోచిస్తూ ఆత్మీయతను పెంచుకునే వ్యక్తికి రుచికరమైనది తినాలని, అది తినాలని, ఇది తినాలని ఆశ ఉంటుందమ్మా? నచ్చింది తినాలనే విధానం ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు తిందాంలే, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తిందాం. అంతేనండి, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తిందాం. దాని గురించి మనం పరుగు తీయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో బిర్యానీ బాగుందని పరిగెట్టుకుని ఎన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నామే అంటే ఇప్పుడు దేన్ని చంపుకోలేకపోతున్నావు? కోరికలు చంపుకోలేకపోతున్నాం. ఎక్కడో పేదలు పెట్టారని ఈరోజు ఈరోజు మంచి వాక్యం వస్తుంది కదా, మన ఆత్మకు కొంత బలం దొరుకుతుంది కదా అని పరిగెట్టడానికి ఇష్టపడతావా? తయారు తెలియదు. దేవునికి ఇష్టం ఏమో అంత చెప్తే ఎవరంటారు? అర్థమలేదండి. అంటే ఆత్మీయ స్థితికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాము. ఆత్మీయతను పెంచుకోవడానికి మనం మార్గం వెతుక్కోలేకపోతున్నాము. అదే శరీర కార్యాలకైతే పరుగులు తీస్తూ ఉంటాం. అదే దేవుని యొక్క లేఖనం చెప్తుంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఆ ప్రేమ నీ జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంది. ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడానికి, కట్టుకోవడానికి అది ఇరుకు మార్గమైనా సరే నీ లక్షణాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. అప్పుడే నీ విశ్వాసము
ఇంకా నువ్వు ముందుకు సాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 చూడండి, లోక సువార్త 10వ అధ్యాయము 27వ వచనం ముగించుకుందాం త్వరగా. లోక సువార్త 10:27. వారు 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును చూడండి, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెట్టామో అదే ప్రేమ, అదే ప్రభావం మన మీదకి వస్తుంది. అంతేనమ్మా? ఆ ప్రేమ, ప్రభావం మనలోనికి వచ్చినప్పుడు మనము కూడా ఏం చేస్తాం? సహోదర ప్రేమను, అది ఎటువంటి వ్యక్తులైనా సరే శత్రువును సహితం మనము ప్రేమిస్తాం. ప్రేమించమా? శత్రువులను సైతం మనము ప్రేమిస్తాం, విడిచిపెట్టాం. మరి శత్రువులు సైతం క్రీస్తు ప్రేమ మనలో ఉంటే శత్రువులు సైతం ఆయన ప్రేమించడం లేదండి. అందుకనే ఆ క్రీస్తు ప్రేమను మనలో ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రేమ మనం చూపించాలంటే శత్రువులు సైతము మీరేం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. మనం శత్రువు సైతం ప్రేమించి ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు ప్రేమ మనలో కనబడుతుంది. ఆ శత్రువు, వాడి శత్రువు అంటే మనం ఇష్టపడేవాడా? మనం ఇష్టపడదు. అయినా సరే ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తి కోసం మనం ప్రేమను చూపించినప్పుడు మన ప్రేమ నిజమైనది అయితే ఒక రోజుకి అతనికి మారు మనసు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్షేమం ఏనాడో కోరలేదు. వాళ్ళతో నేను అస్తమానం తగులాడేవాడిని, వాళ్ళ మీద గొడవ పడేవాడిని. అయితే ప్రతి విషయంలో వీళ్ళు నా మీద ప్రేమ చూపిస్తున్నారు అని ఒక రోజు అతనికి ఏమొస్తుంది? పశ్చాత్తాపం పుట్టుకొచ్చి తన తప్పును తాను తెలుసుకుని నీ వలె అతను కూడా మంచిగా మారటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అనేది మనం పంచకపోతే నిర్దోషులుగా మనం ఉండగలమా? పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధుడు అనిపించుకోవడానికి అవసరమైన లక్షణాలు మనలో కనబడవద్దా? నువ్వు పరిశుద్ధుడు అనిపించుకోవాలి అనుకుంటే పరిశుద్ధ లక్షణాలు నీ మీద కావాలి. నీ మీద పాపం ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడు కాలేవు. పాప లక్షణాలు ఉంటాయి. నిన్ను ప్రతి విధమైన చెడులు నీ ద్వారా జరిగిస్తుంది. నువ్వు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధతకు కలిసినటువంటి లక్షణాలు ఉంటాయి. పరిశుద్ధ లక్షణం అంటే ప్రతి వ్యక్తిని ప్రేమించేలా చేస్తుంది, ప్రతి వ్యక్తికి నువ్వు త్యాగం చేసేలా చేస్తుంది, ప్రతి వ్యక్తి అక్కడ తీర్చేలా చేస్తుంది, ప్రతి వ్యక్తి గురించి ఆలోచింప చేస్తుంది. ఇవన్నీ ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు. కనికరం చూపుతుంది, జాలి, దయ, కనికరము, ఇవన్నీ పరిశుద్ధాత్మ లక్షణాలు ఇవి. కాబట్టి పరిశుద్ధాత్మను మనము కలిగిన వారుగా మనం ఉండాలి. ఎందుకంటే జగత్కు పునాది వేయబడక మునుపు ఆయన ప్రేమ చేత, ఆయన ప్రణాళికలో మనల్ని చూసి ఒక గొప్ప ఆహ్వానము, అవకాశం ఇచ్చింది. ఎందుకు అంటే ఆయన రాజ్యంలో ఆయనతో మనం ఉండటానికి. ఆయన రాజ్యంలో ఆయనతో మనం ఉండాలి అంటే ఈ భూమి మీద మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం ఉండాలి అంటే ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఈ లోకంలో ఉన్న దానికోసం ఎగబడకూడదు, ఈ లోకంలో ఏముందో గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. దానిని మనము విడిచిపెట్టి దానిని దాటుకుని మంచి వైపు ప్రయాణం చేయడానికి రావాలి. ఇది మంచి అని తెలిస్తేనే కదమ్మా నువ్వు దాన్ని ధరించడానికి అవుతుంది. ఇది తప్పని తెలిస్తేనే కదా దాన్ని విడిచిపెట్టడానికి అవుతుంది. ఏది మంచో ఏది చెడ్డ అనేది నీకు తెలియకపోతే నువ్వు ఎలా విడిచిపెట్టగలుగుతావు? అంతే కదమ్మా. నువ్వు విడిచిపెట్టాలంటే ముందు దాని గురించి కూడా నీకు తెలియాలి. ఒక వ్యక్తి పాపంలో పడి ఇక హద్దులు లేని పాపము చేసి తన జీవితం మీద తనకు విరక్తి కలిగితేనే కానీ ఆ వ్యక్తి మంచి వైపు మారలేడు.
హల్లెలూయా. అలా జీవితం మీద విరక్తి కలిగేంత పాపం చేసిన తరువాత ఇక చేయటానికంటూ ఏమీ లేదు కాబట్టి ఇలాంటి బ్రతుకు నాకు వద్దు, అయితే నేను మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలోకి వస్తాను. అప్పుడు మంచిని వెతుక్కుంటూ ఈ దరిద్రం నాకు వద్దు అని చెప్పి దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉంటుంది సరే, పాపం గురించి పూర్తిగా తెలియదు, మంచి గురించి కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ, ఏది మంచి ఏది చెడు తెలియనటువంటి ఓ మధ్య తరగతిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో వాక్యానికి ఎప్పుడు చోటేవారు. ఇప్పుడు చర్చి మారుతారా? చర్చి మానరు, వాళ్ళ ఇష్టాన్ని మార్చరు. ఎక్కడైనా అంటే వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందంటే దేవుడు చెప్పినట్టు వీళ్ళు చేయరు, వీళ్ళు చెప్పినట్లు దేవుడు చేయాలి, వీళ్ళు చెప్పినట్లు వీళ్ళకి నచ్చినట్లుగానే దేవుడు చేయాలి, వీళ్ళకి ఇష్టమైన కోరికలు దేవుడు తీర్చాలి, వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధానాలన్నీ కూడా వీళ్ళకి కష్టం వచ్చిందా దేవుడు తీర్చాలి, వీళ్ళకి జబ్బు వచ్చిందా దేవుడు స్వస్థపరచాలి, వీళ్ళు నష్టపోయారా దేవుడు లోటు తీర్చాలి, లాస్ తీర్చాలి. అంటే ప్రతిదీ దేవుడు వీళ్ళకి చేయాలని చెప్తారు. కానీ నా జీవితంలో నేను నా దేవుడి కోసం నేను ఏం చేశాను ఆలోచన. నువ్వు దేవుడి కోసం నువ్వు ఏమి చేసావో ఏమి సమర్పించావో నీకు అర్థమైతేనే దేని నుంచి నువ్వు విడుదల పొందాలో, దేన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలో నీకు అర్థమవుతుంది. మరి ఆయన సృష్టికర్త అయ్యుండి అనండి, ఈ ప్రపంచమంతటి సృష్టించిన సృష్టికర్త అయ్యుండి మరి దివిని విడిచి భూమికి వచ్చి మనందరి పాపముల కోసము హల్లెలూయా ఎవరి మీద ఎక్కువగా ఆయన ధ్యాసించాడు? పశువుల మీద, పక్షుల మీద, వృక్షాల మీద, ఈ ప్రకృతి మీద, ఎవరి మీద కాదు. మరి ఎవరి మీద ఆయన ప్రేమించాడు అంటే నీ మీద, నా మీద. ఎందుకంటే అవన్నీ ప్రకృతి సంబంధమైనవే, కానీ ఒక మనిషి మాత్రమే ఆత్మ సంబంధమైన, ఒక మనిషి మాత్రమే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపే ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చాలి అని తన దయా సంకల్పం చొప్పున ఒక ప్రణాళికను చేసి తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని మనం ఉంచడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మన కోసం, ఎన్నో ప్రయత్నాలు. అది అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. దేవుడికి అనుకూలంగా మనం మారినప్పుడే మనకు అనుకూలంగా ఆయన మారతాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా ప్రభు వాళ్ళ వెన్నంటే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి విడుదల అనేటప్పుడు లేదు కాబట్టి, వాళ్ళ మీద రక్త ప్రభావం లేదు కాబట్టి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళు ఎంతటి ప్రవక్త అయినా ఎంతటి పరిశుద్ధుడైనా సాతాను బంధకంలో గెలిపాడు. అయితే అలాంటి స్థితిలో ఉన్న వారిని సైతము ఆయన రక్తాన్ని చిందించి వాళ్ళని విడిపించాడు. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే వాళ్ళు చేసిన ప్రతి అపరాధానికి ఈయన రక్తం చిందించి వెనక్కి కట్టేశాడు. అయితే మన విషయానికి వస్తే మన యొక్క రక్తము నిమిత్తము కూడా ఆయన వెల చెల్లించేశాడు. అయితే ఇప్పుడు మనము ఆ కృపను పొందుకోవాలన్నా, మనము ఆ కార్యం మన జీవితంలో జరగాలన్నా ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని మనము మన మీదకు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన ఆ నిధి అంతటి, ఆ రక్తం నిధిని చెందించి పక్కన కార్చి వదిలేశాడు, పెట్టేశాడు. ఇప్పుడు నువ్వు రక్షించబడాలంటే దాన్ని నువ్వు తెచ్చుకోవాలి. నేను ఇక్కడ ఉన్నాను, నా కడుపులోకి ఆహారం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఆహారం దగ్గరికి నువ్వు వెళ్ళాలి, లేకపోతే కావాల్సిన తెచ్చుకుని సిద్ధపరచుకుని అప్పుడు నీ లోపల పంపించాలి. అంతేగాని దాని అంతటది వెళ్ళిపోదు. నువ్వు ఎలాగైతే సిద్ధపరచుకుని నీ ఆహారాన్ని తయారు చేసి నీ శరీరాన్ని పోషించుకోవడానికి ఇష్టపడుతున్నావో, అదేవిధంగా నీ ఆత్మను పోషించుకోవడానికి, నీ పాపాన్ని పరిశుద్ధపరచుకోవడానికి క్రీస్తు రక్తమును అనగా ఆ రక్తం ఇప్పుడు ఎలా పనిచేసింది? వాక్య రీతిలో. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ వాక్య రీతిలో మన దగ్గర పనిచేస్తుంది. కాబట్టి అందుకే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి, విన్న దాని ప్రకారం మనము జీవించాలి. అప్పుడే మన మీద ఉన్న ప్రతి దాన్ని తొలగించుకుంటూ మంచిగా ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అది మనం అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ మన జీవితంలో ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చలేము. అసలు ఆయన దయా సంకల్పం మన మీద ఉంచడమే గొప్ప భాగ్యం. ఈరోజు ఎంతో మంది మీద అది లేదు. అర్థం ఉందండి మీకు?
ఆయన కృప ఎంతో మంది మీద లేదు. క్రీస్తుని నమ్ముకునే బైబిల్ కొట్టి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ కృపను పొందుకునే వాళ్ళు మాత్రం లేదు. ఆ కృపను పొందుకోవాలంటే ఆయన ఎన్నిక అనేదే నీకు ఆహ్వానం. అంతేనమ్మా? ఆ ఎన్నిక అనేది నీ మీద ఉంచాడు అంటే అది రుజువే యేసుక్రీస్తు నామములో నువ్వు పొందే బాప్తిస్మం. ఆ రుజువే ప్రభురాత్రి భోజనం. ఆ రుజువే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చే విధానం. అర్థండి? ఆ రుజువులే నీ దగ్గర లేకపోతే నీవు నిత్యత్వానికి ఎలా వెళ్తున్నావనే నమ్మకం నీకు ఉంటుంది. నువ్వు అనుకుంటే సరిపోద్దా? సరిపోదు కదా. అందుకనే నువ్వు ఇతరులు ఏం చేయాలనుకున్నావు నువ్వు చేయాలన్నాడు ముందు. కాబట్టి మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏమై ఉన్నదో మనము గమనించుకుంటూ మన జీవితాన్ని మనము ముందుకు తీసుకెళ్దాం. ఏది ఏమైనా జగత్కు పునాది వేయబడక మునిపి ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చాలి. అందుకే ఏకాగ్రతగా వాక్యాన్ని వినాలి. అవసరం ఏది అవసరమో ఏది కాదో దాన్ని తెలుసుకోవాలి. దాని ప్రకారం మన జీవితాన్ని మలుచుకుని ఆ ప్రభు రాక కోసం మనం ఎదురు చూస్తే తప్ప మనం దాన్ని పొందుకోలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు పిలుస్తాడో, లేకపోతే ఈ కాలంలో మన యాత్ర ఎప్పుడు ముగించబడుతుందో మనకు పూర్తిగా తెలియదు. అయితే అది రేపే కావచ్చు, మరుక్షణమే కావచ్చు. నేను ఎప్పుడైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చి సిద్ధంగా ఉన్నాను అనేటట్లు మనం ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. కాబట్టి నిశ్చయం మీరు అందరూ ఆ దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఆయన సంకల్పంలో ఉన్నారని నేను నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.